ఫ్యాసెస్ టు ప్రాఫిట్ ట్రైనింగ్లో పాల్గొన్న వాళ్ళకి ఉపయోగాలు ఏంటి? ఈ ట్రైనింగ్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 5 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ గురించి ఫస్ట్ వాళ్ళకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. అవేంటంటే ఐడియేషను, అంటే నీకున్న ఐడియా వాటిల్లో ఏది బెస్ట్ ఐడియా, ఎట్లా చూజ్ చేసుకోవాలనేది దే ఆర్ గోయింగ్ టు లెర్న్. రెండోది వచ్చిన తర్వాత దాంట్లో ప్లానింగ్, నీ ఐడియాని హౌ డు యూ కన్వర్ట్ ఇంటూ ఎ బిజినెస్ ప్లాన్ రూపంలో నువ్వు ఎట్లా కన్వర్ట్ చేసుకోగలవు. తర్వాత మూడోది రిసోర్సెస్ అంటే మనం మాట్లాడేది ఏంటంటే అది ఇట్ కుడ్ బి మనీ అవ్వచ్చు, లేదంటే పీపుల్ అయి ఉండొచ్చు, లేదంటే లొకేషన్, ప్రాపర్టీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రిసోర్సెస్లో. ఆ రిసోర్సెస్ ఎట్లా ఉపయోగపడతాయి. 4 లాంచ్, నీ ఐడియాని బిజినెస్గా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకెళ్ళి నువ్వు ఎట్లా అమ్మగలుగుతున్నావు, అది ఇంపార్టెంట్ పాయింట్. సో హౌ టు లాంచ్ యువర్ బిజినెస్ అనేది 4వ పాయింట్. ఐదవది ఉన్న బిజినెస్ని హౌ డు వి స్కేల్ అప్, గ్రోత్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది. ఈ 5 స్టేజెస్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టేజెస్. ఇందులో మనం ఈ ట్రైనింగ్లో నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, నీకున్న ఐడియాల్లో ఏ ఐడియాని నేను చూజ్ చేసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి నా బిజినెస్. సో అది ట్రిగరింగ్ పాయింట్. అది ఈ ట్రైనింగ్లో నేర్చుకుంటారు మీరు.